అస్మద్గురుభ్యో నమః. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు అత్యంత విశేషమైనటువంటి రోజు. అదేంటంటే పుత్ర గణపతి వ్రతం ఆచరించవలసినటువంటి రోజు. మనం సామాన్యంగా ఏ పూజ చేసినా కూడా మనం ఏం చేస్తాం, మొట్టమొదట గణపతికి పూజ చేయకుండా మనం ఏ పూజ చెయ్యం. గణపతికి పూజ చేస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి అని మనకి కూడా ఒక నమ్మకం. అంతేకాదు తొలగిపోతాయి కూడా. మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి మన కుటుంబానికి మంచి జరుగుతుంది. అంచేత వినాయక చవితికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత ఈ పుత్ర గణపతి వ్రతానికి ఉంటుంది. రేపు అంటే మార్చి 3వ తేదీన పుత్ర గణపతి వ్రతం వచ్చింది. ఫాల్గుణ మాసంలో వచ్చే మొట్టమొదటి పండగ ఇది, ఈ వ్రతం కూడా. కాబట్టి ఈరోజు గణపతిని పూజించాలి. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో, అలాగే పుత్ర సంతానం కావాలని చెప్పి కోరుకుంటున్నారో, అలాంటి వాళ్ళు గనక ఖచ్చితంగా ఈ చవితి నాడు గణపతిని పూజిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి పురాణ వచనం. అలాగే డబ్బు పరంగా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ చవితి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే నెల రోజుల్లోనే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, అన్ని మంచి స్థాయి కలుగుతుంది అని చెప్పి, అలాగే ఈ గణపతి వ్రతాన్ని ఎలా చేయాలి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్థికంగా స్థిరపడాలి అన్నా, మంచి ఆరోగ్యం లభించాలి అన్నా, జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలి అన్నా, పుత్ర సంతానం కలగాలి అన్నా ఈ గణపతి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. రేపు 3వ తేదీ చవితి నాడు విశేషంగా గణపతిని పూజించాలి, పుత్ర సంతానం కావాలి, ఆర్థికపరమైన బాధలు తొలగిపోవాలి అనుకున్న వాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి చక్కగా పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి. అది కూడా పుత్ర సంతానం కావాలి అనుకుంటే దంపతులు ఇద్దరు కలిసి చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉండాలి. మనం వినాయక చవితికి ఎలాగైతేనే మట్టి గణపతికి పూజ చేస్తామో అలాగే మట్టి గణపతిని తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఆ మట్టి గణపతికి కుంకుమ బొట్టు పెట్టుకొని మన పూజ గదిలో కాస్త నక్షంతలు వేసి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇంట్లో గణపతి పూజ చేసుకోవాలి. గణపతిని చక్కగా పూలతో అలంకరించుకోవడం, గరికతో గణపతిని, మనకి షోడశ నామావళి ఉంది కదా, సుముఖశ్చైకదంతశ్చ, ఆ శ్లోకాన్ని చదువుకుంటూ గణపతికి చక్కగా గరిక పూజ చేసుకోండి. మనం ఎలాగో దీపారాధన చేయకుండా ఏ పూజ చేయం కాబట్టి ఆవు నేతితో దీపారాధన చేయడం అన్నది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మనకి పూజలో 2 దీపాలు వెలిగించుకుంటాం కదా, ఒకటి ఆవు నేతి దీపం, ఇంకొకటి కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపం. ప్రతి దాంట్లోనూ కూడా 3 ఒత్తుల చొప్పున వెయ్యాలి. అలాగే మనకి వినాయకుడికి ఇష్టమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపళ్ళు ఇవన్నీ మనం నైవేద్యంగా పెడతాం. పుత్ర సంతానం కావాలి అని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా పుత్ర గణపతి స్తోత్రాన్ని తప్పనిసరిగా చదవాలి. మిగతా వాళ్ళు పుత్ర గణపతి స్తోత్రం చదవక్కర్లేదు. సుముఖశ్చైకదంత షోడశ నామ స్తోత్రం చదువుకుంటే చాలు. ఈ రకంగా ఉదయం పూజ చేసి సాయంకాలం కూడా స్నానం చేశాక దీపారాధన చేసి అప్పుడు ఉపవాస దీక్షను విరమించాలి. సాయంకాలం మీరు పలహారం తింటారో భోంచేస్తారో చెయ్యండి. తర్వాత ఏం చేయాలంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. గణపతిని కదిలించి స్వామివారిని నిమజ్జనం కూడా చేసేయాలి. ఈ పాల్గొన మాసంలో వచ్చేటటువంటి ఈ చవితి చాలా స్పెషల్. ఎందుకంటే ఈ చవితి రోజున ఎన్నో అమృత యోగాలు కూడా రూపొందుతున్నాయి. కాబట్టి అమృత యోగంలో ఉన్నటువంటి ఈ చవితి నాడు ఖచ్చితంగా ఎవరైతే గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి అన్ని శుభాలు, మంగళాలు జరుగుతాయి. అలాగే గణపతి ఆలయానికి వెళ్ళి ఒకవేళ ఈరోజు అవకాశం లేని వాళ్ళు, గణపతిని పూజించే అవకాశం లేని వాళ్ళు గణపతి ఆలయానికి వెళ్ళి ఒక గరిక మాలని తీసుకెళ్ళండి. గరికతోటి ఒక మాల కట్టి చక్కగా ఆ మాలని ఆ గణపతి ఆలయంలో ఉన్నటువంటి గణపతికి సమర్పించినా కూడా చాలా శుభాలు కలుగుతాయి. అలాగే గణపతి ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయండి. అలాగే లక్ష్మీ బీజ మంత్రాన్ని జపించండి. లక్ష్మీ గణపతి అంటాం కదా, లక్ష్మీ బీజ మంత్రాన్ని జపించండి. ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః 21 సార్లు
గణ ఈ అక్కడే గణపతి ఆలయంలోనే కూర్చొని చదివితే చాలా ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట. అలాగే ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, ఇల్లు శుభ్రపరచుకోవడంతో పాటు ఇంటి గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అని. మనం ఏ వ్రతం చేసినా, ఏ పండగ వచ్చినా, ఆఖరికి పుట్టినరోజు, పెళ్లి రోజులు అయినా సరే కూడా ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి. ఇవన్నీ కూడా ప్రారంభంగా మనం ప్రతి పండగకి, ప్రతి వ్రతానికి, ప్రతి దానికి చేసేటటువంటి శకునాలు, శుభ సూచనలనమాట. ఎందుకంటే ఇంటి గుమ్మం ఎంత శుభకరంగా ఉంటుందో, ఎంత మంగళకరంగా ఉంటుందో అంత ఐశ్వర్యము మన ఇంట్లోకి వస్తుంది. అంత నెగెటివ్ ఎనర్జీ బయటికెళ్ళిపోతుంది. చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది. భూములు కొనాలి అని చెప్పి ఆశ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ చవితి నాడు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసుకోండి. జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహంతో మనకి కల త్వరగా నెరవేరడానికి ఏవైతే అడ్డంకులున్నాయో అడ్డంకులన్నీ పోతాయి. అలాగే గణపతి యొక్క ఆధిపత్య స్థానం ఆగ్నేయ దిశ. కాబట్టి చవితి రోజున మనీ ప్లాంట్ మొక్కని కూడా మన ఇంటికి తెచ్చుకుని ఆగ్నేయ దిశలో పెట్టుకోండి. పెట్టుకుంటే అంటే నెగెటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ కోసం ఇల్లంతా సిరి సంపదతో నిండిపోతుంది, డబ్బు వరదలా కలిసొస్తుందని చెప్పను కానీ, పాజిటివ్ ఎనర్జీ మనకి లభిస్తుందనమాట. నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అలాగే గణపతికి ఎరుపు రంగు వస్త్రాలంటే చాలా శుభం. అలాగే పసుపు రంగు అన్నా కూడా చాలా ఇష్టం. ఆ రోజు వీలైతే పూజ చేసే సమయంలో ఈ రంగు వస్త్రాలు ధరించండి. ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాసుకోండి. అలాగే అప్పుల సమస్యతో బాధపడేవాళ్ళు, నేను వెంకటేశ్వర స్వామికి కూడా చెప్పాను, 21 యాలకులను యాలకుల మాలగా గుచ్చి వెంకటేశ్వర స్వామికి వెయ్యాలి అని. అదే పద్ధతిలో 21 యాలకులను తీసుకుని అవి ఒక దారానికి, పసుపు దారానికి మాలలాగా గుచ్చుకుని తయారు చేసి గణపతి విగ్రహానికి వేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోయే మార్గం మనకి కనపడుతుందనమాట. అలాగే మనకెప్పుడూ కూడా ఇంటి సింహద్వారానికి పైన అంటే మనం ఆ గణపతి ఫోటో కింద నుంచి వెళ్ళాలి, కింద నుంచి రావాలన్నమాట. ఎప్పుడూ కూడా గణపతి పటం ఉండాలి. అది చాలా కుటుంబంలో కలహాలు, సమస్యలు లేకుండా చేస్తారనమాట. గణపతి అంటేనే విఘ్నాలు తొలగించే ఆయన. కాబట్టి మనకి తెల్ల జిల్లేడు వినాయకుడిని ఇంట్లో పెట్టుకోండి. ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాలైనటువంటి వాస్తు దోషాలు పోతాయి. ఇప్పటిదాకా తెచ్చుకోకపోయినా కనీసం ఇవాళ తెచ్చుకుని రేపటి నుంచి మీరు చక్కగా వినాయకుడిని అక్కడ పెట్టుకున్నా కూడా చాలా మంచిది. తెల్ల జిల్లేడుతో చేసినటువంటి చెక్కినటువంటి వినాయకుని యొక్క ప్రతిమ ఇంతుంటుంది. చాలా బావుంటుంది. చాలా రకాలైనటువంటి అబ్స్టకిల్స్ అన్నీ అంటే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏ స్తోత్రము రాకపోయినా, ఏమీ చేయకపోయినా ఓం గం గణపతయే నమః అన్న మంత్రం చదువుతూ గరిక పూజ చేసుకోండి. గరికి చాలా ఇష్టం. ఓం గం గణపతయే నమః అన్న మంత్రం చాలా ఇంపార్టెంట్. ఈ 2 మాత్రం వదిలిపెట్టొద్దు. చవితి నాడు విద్యార్థులు గణపతి యందు గుంజీలు తీస్తే చాలా మంచిది. ఎందుకంటే గుంజీలు తీయడం వల్ల చెవి నుంచి మెదడుకు ఉండేటటువంటి ఈ ఈ నరాలైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. తెలివితేటలు పెరుగుతాయన్నమాట. మెదడు చురుకుగా ఉండడానికి ఇదొక మంచి రెమెడీ. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని ఇంటూ ఆకారంలో వస్తుందనమాట. అలా పెట్టుకొని కనీసం 10 గుంజీళ్ళన్నా తీయండి. 21 గుంజీళ్ళు తీయమంటారు. ముందు ఒకేసారి 21 గుంజీలు తీయలేని వాళ్ళు 10 గుంజీల నుంచి మొదలుపెట్టుకొని 21 గుంజీలు అంతకంటే ఎక్కువ తీసినా కూడా చాలా మంచిదనమాట. కాబట్టి ఆడవాళ్ళు మాత్రం అందులోను పెళ్ళైన ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితులలోనూ గణపతి ముందు గుంజీలు తీయకూడదు. మిగతా ఆడపిల్లలందరూ కూడా గుంజీలు తీయొచ్చు. గణపతి పూజలో తులసి ఆకులు మాత్రం వాడకండి. ఈ బిల్వపత్రాలు వాడొచ్చు. గరిక ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యమైనది గరికే. గరిక ముఖ్యం. మీకు ఓపికుంటే పంచామృతాలతో అభిషేకం చేసినా కూడా ఇంట్లో. మీకు ఇంట్లో ఇది లేకపోతే గనక పొద్దున్నే ఆలయానికి వెళ్ళిపోవడం, ఈ పంచామృతాలు ఏవో గుళ్ళోనే ఇచ్చేయడం, గుళ్ళో అభిషేకం అయిపోయాక మీరు పట్టుకు వెళ్ళినటువంటి గరికమాలని స్వామివారికి సమర్పించడం. అలాగే స్వామివారికి జామ పండ్లంటే చాలా ఇష్టం. కాబట్టి జామ పండ్లను నైవేద్యంగా పెట్టినా కూడా అధికమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ రకంగా పుత్ర సంతాన వ్రతం చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.